తో ప్రచారంలో ఏ విధంగా ఉండాలి అనేది బాగా తెలుసు అండి. ఆ టెక్నిక్ బాగా తెలుసు. అందుకని ఏదో ఒక మామూలు స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, మామూలు స్టేట్మెంట్ ఇస్తే అతను చర్చలో ఉండడు కదా. ప్లస్ అతని పార్టీ స్ట్రక్చరు లేదు, ప్లస్ ఎమ్మెల్యేలు అయితే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా ఎట్లా చర్చలో ఉండాలి, ప్రజలతోటి పబ్లిక్ తోటి చర్చలో ఎట్లా ఉండాలి? అందుకని ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అతని మీద ప్రజలందరూ చర్చించుకుంటారు అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా బడ్జెట్ బాగాలేదు, బడ్జెట్ కూడా ఎవరైనా ఆ ఫోటో గంటో సాయంత్రమో ఖండించి పెడతారు, వారం తర్వాత మీరు బెంగళూరు ట్రిప్లన్నీ చేసుకుని నేను అదే చెబుతున్నా. బడ్జెట్ అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే 5 నిమిషాల్లో చెప్పాలి, బడ్జెట్ మీద రియాక్షన్ చెప్పాలి, ఫస్ట్ రియాక్షన్. అటువంటిది ఏమీ లేకుండా వారం రోజుల తర్వాత వచ్చి అది ఇదేం చెప్పటం, మామూలుగా బడ్జెట్ మీద మామూలుగా ఇది లేదు అది లేదు అంటే అతనికి పెద్ద పబ్లిసిటీ రాదు. అందుకని అక్కడ మనుషుల్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి అడిగించటం, పవన్ కళ్యాణ్కి నీకు అసలు ఏమైనా పోలికే ఉంది? ఇప్పుడు ఒక ఎన్నికలో ఒకే ఒక్క స్థానం వచ్చిన ఒక రాజకీయ పార్టీకి నెక్స్ట్ ఎన్నికల్లో మొత్తం 100% స్ట్రైక్ రేటుతో 21 పోటీ చేస్తే 21 గెలవడం అనేది ఈ ప్రపంచంలో ఏ డెమోక్రటిక్ కంట్రీలో జరగలేదు. అటువంటి అద్భుతమైన ఫీట్ ని సాధించిన పవన్ కళ్యాణ్ ఎక్కడ 151 సీట్ల నుంచి 11కు పడిపోయిన పార్టీకి అధ్యక్షుడు అయిన నువ్వెక్కడ? కొంచెం కంపారిజన్ ఉండాలి కదా. అందుకని పవన్ కళ్యాణ్ ని బీలిటిల్ చేయటం, ఇందాక కూసుంపూడి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నిన్ను పాతాళానికి తొక్కుతా జగన్ అన్నాడు, తొక్కేశాడు. మరి పవన్ కళ్యాణ్ మీద అంత కసి అంత అక్కసు ప్రదర్శించకపోతే అతన్ని జగన్మోహన్ రెడ్డి అని ఎందుకంటారు? ఇక్కడ బడ్జెట్ గురించి ఏం మాట్లాడాలో తెలియదు. తన హయాంలో వృద్ధి రేటు పెరిగింది అంటాడు, తను 40 లక్షల మందికో 50 లక్షల మందికో ఉద్యోగాలు ఇచ్చానంటాడు. అసలు మొత్తం పరిశ్రమలన్నీ తన హయాంలో వచ్చినాయని చెప్పుకుంటున్నాడు. ఇక అసలు పిచ్చికి అంతం లేదు. మాటకి అసలు ఒక మాటకి పొంతన లేదు. మూలధనం వ్యయం పెంచానంటాడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈయన పెంచాట. బడ్జెట్ లో 30,000 కోట్లు పెట్టి 22-23 ఆర్థిక సంవత్సరంలో 7,043 కోట్లు ఖర్చు చేశాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అటువంటిది వచ్చి నేను అంతా వచ్చి ఖర్చు చేశాను క్యాపిటల్ ఎక్స్పెండిచరు, చంద్రబాబు నాయుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయట్లేదని చెప్తాడు. అసలు వృద్ధి రేటు పెరిగిందంటాడు. ఈ వృద్ధి రేటు ఏ సెక్టార్ లో పెరిగిందో తెలుసా జగన్? అసలు వృద్ధి రేటు సెక్టార్లు 3 సెక్టార్లు ఉంటాయి. ఆ 3 సెక్టార్లలో ఏ సెక్టార్ లో నువ్వు వృద్ధి రేటు తెచ్చావో చెప్తావా? అసలు 3 సెక్టార్లు ఏంటో తెలుసా నీకు? రాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చెప్పాడు, విను ఒకసారి తెలుసుకో ఆ 3 సెక్టార్లు ఏముంటాయో. ఏమీ తెలీదు, ఏమీ అసలు ఇది తెలీదు, ఆ రూల్స్ తెలియవు. స్పీకర్ తమ్మినేని సీతారాము ఇప్పుడు వచ్చి ఖండించాలి. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చాను అని చెప్పి జగన్ చెబుతున్నాడు. తమ్మినేని సీతారాం వచ్చి ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? స్పీకర్ నువ్వా నేనా జగన్ ఏం మాట్లాడుతున్నావు అని తమ్మినేని సీతారాం ఖండించాలి. దీన్ని సీఎం స్థాయి వ్యక్తి ఇవ్వరు. అసలు అది కాదు, తమ్మినేని సీతారాం వచ్చి ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను కదా స్పీకరు, నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చాను ఇవ్వలేదని నువ్వు ఎట్లా చెప్తావు అని ఖండించాలి. ఇట్లా ఈ తరహాలో పిచ్చి పిచ్చి